న్యూ ఇయర్ వచ్చేసింది కదండి. అందుకే నేను ఈరోజు మీకు ఈ ఏడాది మొత్తంలో చేసిన 6 బెస్ట్ వీడియోస్ కలిపి చూపించబోతున్నాను. ఇవేంటో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ మనం అరటికాయల్ని ఉడకబెట్టుకుందాం. సో నేను ఇవాళ 2 పెద్ద అరటికాయలు తీసుకుంటున్నాను అనమాట. నేను దీన్ని ప్రెషర్ కుక్ చేయబోతున్నాను. సో జస్ట్ ఈ స్టాక్ని కట్ చేసేసి నీళ్లు పోసి మనం దీన్ని ఉడకబెట్టేద్దాం. జస్ట్ 2 విసిల్స్కి మనం దీన్ని ఇప్పుడు ప్రెషర్ కుక్ చేసుకుందాం. సో 2 విసిల్స్ వచ్చేసినాక నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ప్రెషర్ దిగిపోయిన తర్వాత ఎట్లా ఉంది చూద్దాం. అరటికాయలు బాగా ఉడికిపోయిందనమాట. అసలు చూడండి తోలు ఎట్లా ఉందో, బాగా ఒక డార్క్ గ్రీన్ కలర్ వచ్చేసింది. సో ఇప్పుడు అరటికాయలు బాగా కూల్ అయిన తర్వాత ఈ తోలు మనం తీసేయాలి. ఈజీగా వచ్చేస్తుంది తోలు. బాగా వేడిగానే ఉందండి. అయితే తోలు ఉడికిన తర్వాత కొంచెం జిగురుగా ఉంటుంది, ఏం వరీ అవ్వద్దు. సో ఇట్లా తోలు తీసిన తర్వాత మనం దీన్ని చాప్ చేసుకుందాం. సో మీరు ఇలాంటి సైజ్ ముక్కలు కట్ చేస్తే చాలు, మరీ చిన్నదిగా కానీ మరీ పెద్దగా అవసరం లేదు. సో ఇది ఒక మీడియం సైజ్ అనమాట. సో ఈ సైజ్కి నేను అన్ని ముక్కల్ని కట్ చేసిస్తున్నాను. సో మనం అరటికాయల్ని ఉడకబెట్టేసాం, చిన్న ముక్కలుగా కట్ చేసాం. నెక్స్ట్ తాలింపే. ఒక మంచి కడాయి తీసుకోండి ఇట్లా వైడ్గా. ఇప్పుడు మీరు ఇంట్లో ఎలాంటి కూరలు చేసుకుంటారో అరటికాయలతో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. కడాయి కొంచెం వేడెక్కింది. జస్ట్ నేను 1 టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను. సో ఫస్ట్ మనం దీంట్లో పచ్చిశనగపప్పు వేసుకుందాం, 1 టీ స్పూన్. నెక్స్ట్ 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు. సో ఫస్ట్ ఇవన్నీ వేసేసి కొంచెం మనం రోస్ట్ చేసుకుందాం. ఆవాలు చిటపటలాడిన తర్వాత నెక్స్ట్ దీంట్లో నేను ఎండుమిరపకాయ వేస్తున్నా. దీన్ని ఇట్లా సగానికి బ్రేక్ చేసి వేసేయండి. 1/2 టీ స్పూన్ ఇంగువ. ఇప్పుడు 1 పెద్ద ఉల్లిపాయ బాగా సన్నగా తరిగింది, ఇది వేసేస్తున్నాను నేను. జస్ట్ దీన్ని ఇట్లా సాటే చేసేద్దాం. ఉల్లిపాయని ఇట్లా బాగా సన్నగా తరిగితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని దంచి దీంట్లో వేయబోతున్నా. ఒక 6-7 ఉంటాయి దీంట్లో. వెల్లుల్లిని ఇట్లా రఫ్గా దంచానమాట. ఇది దీంట్లో మనం వేసేద్దాం. నాకు వెల్లుల్లి చాలా ఇష్టం, గార్లిక్ నా డిషెస్లో మ్యాక్సిమం ఉంటుందన్నమాట గార్లిక్. వెల్లుల్లి వేసిన తర్వాత ఇంకా మనం ఉప్పు కారాలని వేసేద్దాం. ఫస్ట్ నేను 1 టీ స్పూన్ ఉప్పు కారం మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. పసుపు 1/2 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు. ఇప్పుడు నేను ఇక్కడ కాశ్మీరీ ఎండు కారం తీసుకుంటున్నాను, దీనికి కలర్ చాలా బాగా వస్తుంది. బట్ మీ ఇంట్లో మీ ఏ కారం వాడుతున్నారో అది మీరు వాడుకోవచ్చు. 2 టీ స్పూన్లు ధనియాల పొడి. సో మీరు చూస్తే ఇక్కడ మసాలాస్ పెద్ద కాంప్లికేటెడ్ లేదు, అన్ని బేసిక్ మసాలా పౌడర్సే. ఉప్పు, కారం, ధనియాల పొడి, ఇంతే. అసలు ఫ్రెష్ వెల్లుల్లి వేసిన వెంటనే ఆ వాసన ఉంది చూడండి, చాలా చాలా బాగుంది. ఇప్పుడు మనం ఫైనల్గా కాలింది. మీకు ఇట్లా అవుతూ ఉంటుందిగా వండేటప్పుడు ఇంట్లో, చేతులు కాలుతాం, వేళ్ళు కాలుతాం అన్నీ. ఇప్పుడు 2 సార్లు కాల్ చేసుకున్నాను నేనైతే. సరే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ ముక్కల్ని దీంట్లో వేసేద్దాం. వేసేసి ఫ్లేమ్ కొంచెం మీడియంలో పెట్టుకొని దీన్ని బాగా మనం రోస్ట్ చేయాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, మసాలా పౌడర్స్ అని వేసిన తర్వాత అరటికాయ చూస్తే కొంచెం డ్రైగా అనిపిస్తుంది. సో నేను కొద్దిగా నూనె పోయిపోతున్నాను. సో ఇంకొక 2 టీ స్పూన్స్ నూనె వేసాను అనమాట. సో మనం ఇది వేపుడు చేస్తున్నాం కాబట్టి కొంచెం నూనె ఉంటేనే అది కొంచెం బాగా ఫ్రై అవుతుంది. సో ఇప్పుడు చూస్తే మీకు అరటికాయ ముక్కలు ఆ మసాలాలో బాగా కోట్ అయిపోయిందనమాట. సో ఈ పాయింట్లో నేను
కరివేపాకు కొంచెం వేసుకుంటున్నాను. చాలామంది కరివేపాకు ఫస్ట్లోనే వేసేస్తారు, బట్ ఇంకోటి ఏంటంటే కరివేపాకు మనం ఫినిష్ చేసే ముందు ఒక 5 minutes ముందు మీరు వేస్తే ఆ ఫ్లేవర్స్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ లాస్ట్ స్టెప్ ఏంటంటే కొబ్బరి వేస్తాం అన్నమాట. ఇక్కడ నేను ఒక 1/2 కప్పు కొబ్బరి ఫ్రెష్గా తురిమి పెట్టుకున్నాను, ఇదే వేయిపోతున్నాను. సో కొబ్బరి ఫ్లేవర్స్తో చాలా చాలా బాగుంటుందండి ఈ అరటికాయ వేపుడు. అసలు చూడండి ఎంత బాగుందో, అసలు చూస్తానికే అంత బాగుంది. కొబ్బరి కొంచెం ఎక్కువ వేయాలండి, ఎందుకంటే అప్పుడే ఈ టేస్ట్ బాగుంటుంది. సో ఈ డిష్ పేరే అరటికాయ కొబ్బరి వేపుడు కాబట్టి కొంచెం కొబ్బరి ఉంటేనే బాగుంటుంది. కొంచెం ఒక 5 to 7 minutes లో ఫ్లేమ్లోనే దీన్ని మనం రోస్ట్ చేసుకుందాం. యాక్చువల్గా నేను ఒక 10 minutes కంటే ఎక్కువగానే ఫ్రై చేశాను, బికాస్ మనకి అరటికాయ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. సో ఇప్పుడు చూస్తే కలర్ కూడా మారి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ టైంలో నేను స్టవ్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ ఏంటండి టేస్టింగే. సో రండి ఎలా ఉందో మనం ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. అరటికాయ కొబ్బరి వేపుడు చేసాము ఇవాళ. చాలా చాలా ఈజీ రెసిపీ. సో ఈ డిష్ ఏమో మీరు వేడి వేడి అన్నంలోకి, పెరుగన్నంలోకి, సాంబార్ అన్నం లేకపోతే రసం అన్నం దేంట్లోకైనా మీరు సైడ్ డిష్గా పెట్టుకుని తినచ్చు. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సరే ఇప్పుడు మనం టేస్ట్ చేద్దామా? సో నేను ఇప్పుడు రైస్తో తినట్లేదండి, జస్ట్ ఒట్టిదే టేస్ట్ చేయబోతున్నాను. చాలా బాగా కలర్ చూసారా, చాలా బాగా ఉంది. చూద్దాం ఇప్పుడు. బ్రహ్మాండం, ఒకే వర్డ్. ఉల్లిపాయ రైస్ చేయడానికి నేను ఒక వెడల్పాంటి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు వేస్తున్నాను. తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 కప్ అంత పల్లీలు వేసి వేయించాలి. మీకు కావాలంటే పొట్టు తీసిన పల్లీలు కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, పల్లీలు ఇలా డార్క్ కలర్లోకి మారిన తర్వాత ఒక చిన్న వెల్లుల్లిపాయకి ఉన్న రెబ్బలన్నిటికీ స్కిన్ తీసేసి ఇందులో వేస్తున్నాను. ఈ వెల్లుల్లిపాయ వేయడం కూడా ఆప్షనల్ అండి. ఇన్ని వద్దంటే మీరు 2-3 మాత్రమే వేసి వేయించుకోవచ్చు. తర్వాత నేను పొడవుగా తరిగిన 2 ఉల్లిపాయలు వేస్తున్నాను. వీటిని కూడా 2-3 నిమిషాలు వేయించాలి. మూడు నిమిషాల తర్వాత ఇందులో నేను 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ ఉప్పు, 4 పచ్చిమిరపకాయలు వేసి కలుపుతున్నాను. ఈ ఇన్స్టెంట్ ఉల్లిపాయ రైస్ అసలు లంచ్ బాక్స్లోకి భలే ఉంటుందండి. అప్పటికప్పుడు ఈజీగా చేసుకుని ఈ రైస్ తినచ్చు. నేను అన్నంలో ఆల్రెడీ ఉప్పు వేసి ఉడికించాను కాబట్టి ఈ తాలింపులో ఉప్పు ఎక్కువ వేయడం లేదు. ఈ పాయింట్లో కొన్ని కరివేపాకులు వేయాలి. అలాగే 1/2 కప్ అంత చింతపండు రసం కూడా వేస్తున్నాను. ఇది వేయడం వల్ల రైస్లో కొద్దిగా పులుపు యాడ్ అవుతుంది. అలా అని మరీ ఎక్కువ వేయకండి. నెక్స్ట్ నేను ఇందులో 1/2 కప్ అంత నీళ్లు పోస్తున్నాను. కడాయికి ఒక మూత పెట్టి గ్రేవీని కనీసం 4 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత చూస్తే నీళ్లు మొత్తం ఆవిరి అయిపోయి ఉల్లిపాయలు చింతపండు ఫ్లేవర్ బాగా పట్టి కనిపిస్తుంది. వెల్లుల్లి కూడా పచ్చిదనం లేకుండా ఉడికింది. సో ఈ పాయింట్లో నేను బాస్మతి అన్నం వేసి కలుపుతున్నాను. నేను ఆల్రెడీ 1 కప్ అంత బాస్మతి బియ్యాన్ని ఉప్పు వేసి ఉడికించి పెట్టాను. అదే ఇక్కడ యూజ్ చేస్తున్నాను. మెతుకు విరగకుండా చాలా జెంటిల్గా ఇదంతా కలపాలి. మీరు బాస్మతి రైస్కి బదులు నార్మల్ రైస్ వాడుకోవచ్చు.
అలాగే ఇందులో ఎప్పుడైనా అన్నం మిగిలిపోతే ఈ రెసిపీ చేసుకుని హ్యాపీగా తినచ్చు. దీనికి వేరే కూరగాయలు కూడా అవసరం లేదు కాబట్టి ఇంట్లో ఏం లేనప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు రుచి చూసి కావాల్సినంత ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇదంతా మళ్ళీ కలపాలి. దీన్ని మీరు లంచ్ కానీ డిన్నర్లోకి కానీ కూడా హ్యాపీగా తినచ్చు. చివరిగా నేను దీని మీద కాస్త తరిగిన కొత్తిమీర చల్లుతున్నాను. అంతే అండి, ఇన్స్టెంట్ ఉల్లిపాయ రైస్ తయారైనట్టే. దీన్ని మీరు మీకు నచ్చిన సైడ్ డిష్తో సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే బంగాళదుంప వేపుడుతో సర్వ్ చేస్తున్నాను. మీకు నచ్చితే ఫ్రయమ్స్, అప్పడాలు లాంటివి కూడా వేయించి పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఫిల్లింగ్కి ఇక్కడ నేను ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాను. అది ఒక బౌల్లో వేసేస్తున్నాం. సో ఈ ఉల్లిపాయలు చూస్తే ఇది బాగా సన్నగా తరగాలండి, ఎందుకంటే మనం మిర్చిలో ఇది పెట్టబోతున్నాం అనమాట. సో పెద్ద పెద్దగా ఉండకూడదు, బాగా ఫైన్గా ఉండాలి. నెక్స్ట్ దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం చిల్లీ పౌడర్, ఇదేమో కొత్తిమీర, బాగా సన్నగా తరిగిన కొత్తిమీర, అది కొంచెం వేస్తున్నాను. దీనికి కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేస్తే కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది. నేను ఇప్పుడు హాఫ్ లెమన్ వేస్తున్నాను. కొంచెం ఫ్లేవర్ ఇంకా కొంచెం పులుపు రావాలంటే ఇంకొక హాఫ్ వేస్తా. ఫస్ట్ ఇది మిక్స్ చేసేస్తున్నాను. సో మీకు స్ట్రీట్ ఫుడ్ ఇలాంటి మిర్చి బజ్జీలు కానీ ఏదైనా స్ట్రీట్ స్టైల్ స్నాక్స్ కానీ ఎంత ఇష్టమని నాకు కమెంట్స్లో చెప్పండి. సో బజ్జీలో ఫిల్లింగ్ రెడీ అండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేను పిండి మిక్స్ చేయబోతున్నా. బజ్జీకి పిండి మిక్స్ చేయాలి కదా. సో దీంట్లో నేను 2 కప్స్ శనగపిండి తీసుకున్నాను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేయబోతున్నాను. ఎక్కువ వేయొద్దు, ఎక్కువ వేస్తే మరీ గట్టిగా అయిపోతుంది పిండి. కావాలంటే కొంచెం వేసుకోవచ్చు మీరు, కొంచెం క్రంచీనెస్ వస్తుంది అనమాట లైట్గా. నెక్స్ట్ దీంట్లో 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, కారం 1.5 టీ స్పూన్ వేసుకోండి, కొంచెం కారంగా ఉంటుంది. మళ్ళీ ఉప్పు మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. నేను 1 టీ స్పూన్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ వాము వేస్తున్నాను. యూజువల్గా మనం పిండి వంటలకి ఓమం వేస్తే మంచిదన్నమాట. అన్నీ వేసి బాగా మిక్స్ చేసేసేయండి. విస్క్తో మిక్స్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. సో ఇది మిక్స్ చేసిన తర్వాత నేను ఇప్పుడు నీళ్లు పోయిపోతున్నాను. నీళ్లు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి, లేకపోతే మరీ పల్సగా అయిపోతుంది. మనకి అంత వాటరీగా కానీ రన్నీగా రాకూడదు. బ్యాటర్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండాలి. అసలు ఇంట్లో గెస్ట్స్ వచ్చినప్పుడు కానీ, మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, ఏదైనా గెట్ టుగెదర్స్ ఉన్నప్పుడు, సో ఈవినింగ్ టీ టైం అంటే పకోడీలు చేసుకుంటాము, బజ్జీలు చేసుకుంటాము. బట్ బజ్జీలో మీరు చూస్తే అందరికీ బాగా నచ్చింది మిరపకాయ బజ్జీలు. సో ఇప్పుడు కొంచెం మంచి డ్రాపింగ్ కన్సిస్టెన్సీలో ఉంది. నేను మిర్చిని దీంట్లో డిప్ చేసి చూసేసి కావాలంటే ఇంకా కొంచెం నీళ్ళు పోస్తా. సో ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయబోతున్నామంటే ఈ మిర్చిలో ఉండే సీడ్స్ అని తీసేయబోతున్నాం అనమాట. ఎందుకంటే అవి ఉంటే కారం ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో ఇవి తీసేస్తే కొంచెం కంఫర్టబుల్గా తినచ్చు. సో ఇప్పుడు మనం ఈ మిర్చిలో ఆ సీడ్స్ రిమూవ్ చేసేయాలి. ఇట్లా సెంటర్లో పెట్టుకొని జస్ట్ ఒక ఇన్సిషన్ చేయండి. ఇట్లా తీసేసి కట్ చేసేసి చూస్తే మీకు ఇప్పుడు ఇట్లా తెరుచుకుంటుంది అనమాట. జస్ట్ ఈ సీడ్స్ అని స్కూప్ అవుట్ చేసేసేయచ్చు. మీరు ఇట్లా చేతితో కూడా చేయొచ్చు, అయితే చేతులు కొంచెం మంట పుడతాయి. సో మీకు స్పూన్ ఈజీగా ఉంటే స్పూన్తో చేయొచ్చు. మీరు తీసి ఇట్లా పెట్టేస్తున్నాను నేను అన్నీ. మొత్తం రిమూవ్ చేయక్కర్ల అవసరం లేదు, జస్ట్ మ్యాక్సిమం సీడ్స్ రిమూవ్ చేస్తేనే మీకు కారం తగ్గిపోతుంది. సో ఎన్ని సీడ్స్ బయటకు వస్తే మంచిది. సపోజ్ రాకపోతే వదిలేయండి. కొంచెం కారంగా ఉంటే కూడా, లైట్ కారంగా ఉంటే కూడా పర్వాలేదు.
సో మ్యాక్సిమం అన్నీ తీసేసాను, కొంచెం ఉంది, నేను అవి ఉంచేసాను కొంచెం కారం కోసం. బట్ మీకు కారం బాగా నచ్చితే అసలు ఈ సీడ్స్ రిమూవే చేయక్కర్లేదు, ఇట్లానే మీరు బజ్జీలు వేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు మిరపకాయలని పిండిలో డిప్ చేసే ముందు సోడా ఉప్పు వేయాలన్నమాట. ఒక చిటిక జస్ట్ వేసేసి మిక్స్ చేసేసేయండి బాగా. సో ఇప్పుడు మనం మిరపకాయలని పిండిలో డిప్ చేద్దాం. ఇప్పుడు చూస్తే ఈ కోటింగ్ చూడండి అసలు భలే ఉంది, పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇట్లా డిప్ చేసిన వెంటనే చూస్తే మిరపకాయలు బాగా బ్యూటిఫుల్గా కోట్ అయింది చూడండి. సో ఈ కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం మీకు బజ్జీలు వేసేటప్పుడు. కంప్లీట్గా కోట్ అయ్యేట్టు చూసుకోండి. మరీ పలసగా ఉంటే ఇంకా కొంచెం పిండి వేసుకొని మీరు మిక్స్ చేసుకోవచ్చు. సో అందుకనే నేను ముందే చెప్పాను, ఫస్ట్ ఇది ట్రై చేసేసి కావాలంటే ఇంకా కొంచెం నీళ్లు పోద్దామని. సో ఇప్పుడు బాగా కోట్ అయింది, ఇది ఇట్లానే మనం డీప్ ఫ్రై చేసేద్దాం. సో ఫ్రై చేస్తానికి ఇక్కడ నేను కడాయి పెట్టేశాను, దీంట్లో నూనె పోసేసి టైట్గా ఎప్పుడు అవసరం రావట్లా, సరే పెట్టేసి. సో ఇప్పుడు మనం కడాయిలో నూనె పోసి వేడి చేసుకుందాం. కడాయి తీసుకున్నప్పుడు ఆ బజ్జీలు దాంట్లో కంప్లీట్గా మునిగేటట్టు ఆ సైజ్ తీసుకోండి. మరీ చిన్న కడాయి అయితే మీకు బజ్జీలు దాంట్లో ఫిట్ అవ్వదన్నమాట. ఇంతకుముందు ఒకసారి అట్లానే నేను చిన్న కడాయి తీసుకుని ఫిట్ అవ్వకుండా మళ్ళీ పెద్ద కడాయి తీసుకొచ్చా. సో మీరు ఆ మిస్టేక్ చేయొద్దు. సో మనం ఫ్రై చేసే ముందు నూనె బాగా వేడెక్కిందా లేదా అని టెస్ట్ చేయాలి. సో నేను ఇప్పుడు కొంచెం పిండి వేసి టెస్ట్ చేయబోతున్నాను. చూసారా వెంటనే పైకి వచ్చేసింది అండ్ సిజిల్ కూడా అవుతుంది. ఆ సౌండ్తో మీరు తెలుసుకోవచ్చు అనమాట. పిండి వేసిన వెంటనే ఈ బూందీలాగా పైకి వచ్చేసింది వెంటనే. సో ఇది ఇండికేషన్ నూనె రెడీగా ఉందని. ఇప్పుడు మనం బజ్జీలు వేసుకుందాం. కేర్ఫుల్గా చేసుకోండి. డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు నూనెతో మనం ఏ వంటకాలు చేసినా కూడా చాలా కేర్ఫుల్గా చేయాలి. సో జాగ్రత్తగా చేయండి. నేను బజ్జీ ఒక్కొక్కటిగానే వేసుకుంటున్నాను. సపోజ్ మీ కడాయి ఇంకా పెద్దదిగా ఉంటే మీరు 2 బజ్జీలు వేసుకోవచ్చు. మీరు సోడా ఉప్పు కావాలంటే వేసుకోండి, అది ఆప్షనల్ అని చెప్పాను కదా. బట్ అది సోడా ఉప్పు వేస్తే ఏమవుతుందంటే మీకు బాగా ఫ్లఫీగా వస్తుంది అనమాట. సో ఇట్లా తిప్పుతూ ఆయిల్ దాని మీద వేసుకుంటూ ఉంటే మీకు ఈవెన్గా కుక్ అవుతుంది. సో ఇది చూస్తే మీరు చూడండి ఎంత బాగా కుక్ అయిందో, ఆ కలర్ చూడండి ఎంత బాగుందో. మిర్చి బజ్జీ బ్రహ్మాండంగా ఉంది. మిరపకాయల్ని ఫ్రై చేస్తాం. మిరపకాయ బజ్జీలు రెడీ. భలే వాసన భలే ఉందండి. సో ఇప్పుడు మనం దీంట్లో ఒక స్లిట్ వేయాలి. ఆల్రెడీ కట్ చేసిన చోటు ఇంకొక స్లిట్ వేస్తే ఫిల్లింగ్ పెట్టుకోవచ్చు. సో ఇట్లా మధ్యలో స్లిట్ వేసి ఆ కట్ చేసిన చోటే మీరు స్లిట్ చేసుకోవచ్చు. చేసిన ఉల్లిపాయని ఇట్లా మధ్యలో ఫిల్లింగ్ పెట్టేసేయండి. ఫైనల్గా కొంచెం ఇట్లా చాట్ మసాలా పౌడర్ పైన చల్లి మీరు వెంటనే తినేసేయచ్చు, లేకపోతే మీరు ఎవరికైనా కూడా సర్వ్ చేయొచ్చు. ఇది ఒక ఈవినింగ్ స్నాక్, పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ అనమాట. భలే టేస్టీగా ఉంటుంది. సో మీకు ఫ్రెండ్స్ కానీ గెస్ట్స్ కానీ వస్తున్నారు, లేకపోతే గెట్ టుగెదర్స్ ఉన్నాయి, ఈవినింగ్ పార్టీ ఉంది, ఏదైనా ఉంటే కూడా ఇట్లాగా స్పెషల్గా మీరు ఈ స్ట్రీట్ స్టైల్ మిరపకాయ బజ్జీని చేసి ఎంజాయ్ చేయండి. నాకు అసలు నేను ఆగలేకపోతున్నాను, చూస్తానికి అంత టెంప్టింగ్గా ఉంది వేడివేడిగా ఈ ఫిల్లింగ్తో పాటు. కోర్స్ పర్ఫెక్ట్ కాంబినేషన్ చాయ్ అండ్ మిరపకాయ బజ్జీ, ఇంకేంటండి కావాలి మనకి. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను ఎట్లా ఉందో. అబ్బా అద్దిరిందండి, ఛాన్సే లేదు. స్టూపిడ్. కారం కారంగా ఆ ఉల్లిపాయలతో
ఈ రెసిపీ కోసం నేను 1 కప్ అంత పల్లీలు తీసుకుంటున్నాను. వీటిని ఒక బాండీలో వేసి ఏమాత్రం నూనె వేయకుండా వేయించాలి. మీకు కావాలంటే ఆల్రెడీ వేయించిన రోస్టెడ్ పీనట్స్ కూడా కొద్దిసేపు వేయించి యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, పల్లీలు బాగా వేగిన తర్వాత వాటికి ఉన్న పొట్టు ఇలా బాగా డార్క్గా అయిపోతుంది. ఈ పాయింట్లో పొయ్యి కట్టేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ లోపల ఒక ప్యాన్లో నేను 3 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 8 ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. వీటిని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇందులో వేస్తున్నాను. ఇది కూడా కలిపి కాసేపు వేయించాలి. ఇవన్నీ కాస్త వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన పల్లీలు పొట్టుని ఇలా చేతిలోనే నలిపి తీసేయాలి. ఇవి బాగా వేగితే వీటికి ఉన్న స్కిన్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో పొట్టు మొత్తం సెపరేట్ చేసేసి పల్లీలని మాత్రమే ఒక ప్లేట్లో వేసి ఉంచాలి. చూస్తున్నారు కదా, ఇవి ఇంత బ్రౌన్గా వేగితేనే చట్నీ టేస్టీగా వస్తుంది. సో వీటన్నిటిని ఒక మిక్సర్ జార్లో వేస్తున్నాను. వీటితో పాటు వేయించిన ఉల్లిపాయల మిశ్రమం, 1 టీ స్పూన్ కల్లుప్పు వేసి ఏమాత్రం నీళ్లు పోయకుండా ఒక్కసారి రుబ్బాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోస్తూ రుబ్బి చట్నీ తయారు చేయాలి. చూస్తున్నారు కదా, చట్నీకి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇది మరీ గట్టిగా లేదు, అలా అని మరీ పల్సగా కూడా లేదు. మీకు కావాలంటే ఎక్స్ట్రా నీళ్లు పోసుకుని ఇంకాస్త డైల్యూట్ చేసుకోవచ్చు. సో ఈ తయారైన చట్నీని పక్కన పెట్టి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. ఇప్పుడు ఒక తాలింపు గిన్నెలో నూనె వేసి వేడి చేయాలి. ఆ తర్వాత ఇందులో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి పొయ్యి కట్టేసిన తర్వాత కొన్ని కరివేపాకులు కూడా వేసి వేయించాలి. తాలింపు మొత్తం వేగిన తర్వాత చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసి కలుపుకోవాలి. అంతే, అద్రిపోయే పల్లీ చట్నీ తయారైనట్టే. నేనైతే దీన్ని ఇక్కడ వేడి వేడి ఇడ్లీలతో సర్వ్ చేస్తున్నాను. మీకు కావాలంటే దీన్ని దోశ, బోండా, వడ లేదా ఇంకేదైనా టిఫిన్తో కూడా హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు. ఇందులో చింతపండు కాస్త ఎక్కువ వేసాం కాబట్టి ఇది ఫ్రిడ్జ్లో 2-3 రోజుల వరకు ఈజీగా నిల్వ ఉంటుంది. దీన్ని కొంచెం కారంగా చేస్తే భలే ఉంటుంది. పుల్లట్ల కోసం ముందుగా నేను ఒక పెద్ద బౌల్లో 1 కప్ అంత బియ్యం తీసుకుంటున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ మెంతులు వేసి కొన్ని నీళ్లు పోసి శుభ్రంగా కడిగిన తర్వాత కనీసం 4 గంటలు నానబెట్టాలి. 4 గంటల తర్వాత ఇంకొక బౌల్లో అటుకులు వేసి కొన్ని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి ఉంచాలి. ఇలా చేయడం వల్ల అటుకులు మెత్తగా అవుతాయి. బియ్యం రుబ్బే ముందు మాత్రమే అటుకుల్ని కడిగితే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో నానబెట్టిన బియ్యం వేసి కడిగిన అటుకులు కూడా వేస్తున్నాను. వీటితో పాటు 1/2 కప్ అంత తురిమిన పచ్చి కొబ్బరి వేస్తే పుల్లట్లు టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు 1/4 కప్ అంత పుల్లటి మజ్జిగ, 1 టీ స్పూన్ ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోస్తూ రుబ్బితే పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. చూస్తున్నారు కదా, పిండి ఇంత స్మూత్గా ఉండాలి. అప్పుడే దోశలు సాఫ్ట్గా వస్తాయి. ఇందులో 1 చిటికెడు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అంత నీళ్లు వేసి కలపాలి. ఈ బౌల్కి ఒక మూత పెట్టి పిండిని కనీసం 8 గంటల పాటు నానపెడితే మీకు పుల్లట్టు పిండి రెడీ అవుతుంది. సో నేను దీన్ని రూమ్ టెంపరేచర్లోనే పక్కన పెట్టి వదిలేస్తున్నాను. 8 గంటల తర్వాత చూస్తే మీకు పిండి చక్కగా పొంగి కనిపిస్తుంది. ఇదంతా ఒక్కసారి కలిపిన తర్వాత మీకు పిండి మరీ గట్టిగా ఉందనిపిస్తే
కొన్ని నీళ్లు పోసి డైల్యూట్ చేసుకోవచ్చు. అలా అని ఇది మరీ జారుగా ఉన్నా దోసలు సరిగ్గా రావు. సో రుచి చూసి కాస్త ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. అంతే, పుల్లట్కి కావాల్సిన పిండి తయారైనట్టే. ఇప్పుడు ఒక పెనాన్ని వేడి చేసి పైన కొద్దిగా నూనె రాస్తున్నాను. ఇదంతా ఒక పేపర్ టవల్తో స్ప్రెడ్ చేస్తున్నాను. ఇది నాన్ స్టిక్ ప్యాన్ అండి. మీకు కావాలంటే ఇనప ప్యాన్ మీద కూడా వీటిని వేయచ్చు. ఇప్పుడు ఒక గరిటెతో పిండిని పెనం మీద వేసి ఇలా లైట్గా పెనాన్ని తిప్పుతూ మాత్రమే స్ప్రెడ్ చేయాలి. ఈ పుల్లట్టు కొద్దిగా మందంగా ఉంటేనే బాగుంటుంది. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ పిండి వేసి ఈ పుల్లట్టుని ఇంకా మందంగా కూడా వేసుకోవచ్చు. పొయ్యిని మీడియం లో ఫ్లేమ్లో ఉంచి దీని మీద ఒక మూత పెట్టి పుల్లట్టుని కనీసం 2 నిమిషాలు ఆవిరిలో కాల్చాలి. ఆ తర్వాత చూస్తే మీకు ఇది ఎంతో సాఫ్ట్గా కాలి కనిపిస్తుంది. నేనైతే దీని రెండో వైపు కాల్చడం లేదు. మీకు కావాలంటే మామూలు దోసలానే దీన్ని 2 వైపులా కూడా కాల్చుకోవచ్చు. అంతే, పుల్లగా కమ్మగా ఉండే పుల్లట్టు తయారైనట్టే. వీటిని మీరు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. మినప సున్నుండలు చేయడానికి నేను ఇక్కడ అన్ని ఐటమ్స్ రెడీగా ఉంచాను. ముందుగా ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేస్తున్నాను. ఇందులో కొన్ని తరిగిన జీడిపప్పులు వేసి వేయించాలి. జీడిపప్పులు ఇందులో ఆప్షనల్ అండి. నాకు ఇవి పర్సనల్గా నచ్చుతాయి కాబట్టి వేస్తున్నాను. సో ఇవి బాగా వేగిన తర్వాత పొయ్యి కట్టేసి దీన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో 1 కప్ అంత గుండు మినపప్పు వేస్తున్నాను. దీంతో పాటు 2 టేబుల్ స్పూన్ అంత బియ్యం కూడా వేస్తున్నాను. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి వీటిని చాలా జాగ్రత్తగా మాడిపోకుండా వేయించాలి. అప్పుడు సున్నుండల్లో ఏ మాత్రం పచ్చదనం ఉండదు. సో చూసారా, కలర్ మంచి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిందనమాట. సో ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇది తీసి పక్కన పెట్టేయాలి. ఇలా చక్కగా వేయించి పెట్టుకున్న మినపప్పుని ఒక ప్లేట్లో వేసిన తర్వాత పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన మినపప్పుని బియ్యాన్ని ఇప్పుడు నేను ఒక మిక్సర్ జార్లో వేస్తున్నాను. ఇదంతా కాస్త బరక్కా అయ్యేట్టు రుబ్బాలి. ఆ తర్వాత నేను ఇందులో 3 టేబుల్ స్పూన్లంత బెల్లం వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ అంత యాలకుల పొడి కూడా వేసి ఇదంతా బాగా మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి. చూస్తున్నారు కదా, మినపప్పుని బెల్లాన్ని ఇలా కలిపి రుబ్బుకుంటే చాలా ఈజీగా సున్నుండలు చుట్టుకోవచ్చు. సో ఈ పొడి మొత్తం ఒక పెద్ద బౌల్లో వేస్తున్నాను. ఇందులో నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వేస్తున్నాను. దీంతో పాటు నేను 2 టేబుల్ స్పూన్లంత నెయ్యి ఇందులో వేస్తున్నాను. మీకు కావాలంటే నెయ్యి కరిగించి వేడిగా కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా పర్వాలేదు. సో ఇదంతా బాగా మిక్స్ చేస్తూ ఉంటే మీకు ఇంకా నెయ్యి వెయ్యాలా వద్దా అనేది చాలా ఈజీగా తెలిసిపోతుంది. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది కాబట్టి నేను అరచేతితో కొద్దిగా నెయ్యి రాస్తున్నాను. మినప్పిండి చాలా గట్టిగా చేతిలోకి అంటుకుపోతుంది కాబట్టి ఇలా చేస్తే మీకు ఉండలు చుట్టడం ఈజీ అవుతుంది. సో కొద్ది కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకుని మీకు నచ్చిన సైజులో లడ్డూల్లాగా తయారు చేయాలి. ఈ ఉండల్ని కూడా ఒకే సైజులో యూనిఫామ్గా ఉంటే బాగుంటుంది. అంతే, మన హెల్తీ సున్నుండలు తయారైనట్టే. ఇవైతే చాలా హెల్తీ అని చెప్తానండి. కనీసం రోజుకొక సున్నుండ తింటే పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా తయారవుతారు. దీనిలో మీకు కావాలంటే సగం క్వాంటిటీ మామూలు మినపప్పుకి బదులు పొట్టు మినపప్పు వేసుకోవచ్చు. సో అది కంప్లీట్గా మీ ఇష్టం. ఇవి కాస్త రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో వేసి ఉంచుకుంటే ఈజీగా 4-5 రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. తప్పకుండా ఇవి ట్రై చేసి మీకు ఏది బాగా నచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders.
on 21frames.in.